హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎల్ శారీస్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు పేలపిండి లడ్డూలు ఎలా తయారు చేయాలో చూద్దాము. నిన్న వీడియోలో మనం ఆల్రెడీ పెట్టాం కదండి, పేలాలు ఎలా చేయాలో, జొన్న పేలాలు చూపించాం కదండి. ఇప్పుడు లడ్డూలు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను చూపిస్తున్న గ్లాస్తో మనం నిన్న ముందు వీడియోలో 3 గ్లాసుల వరకు జొన్నలు తీసుకుని పేలాలు చేసాం కదండి. ఇప్పుడు అదే గ్లాస్ తీసుకొని అదే కొలతతో 3 గ్లాసుల వరకు బెల్లం తీసుకోండి. కొంచెం మందపాటి గిన్నెని తీసుకొని, కొంచెం ఇలా వెడల్పు ఉన్న గిన్నెనే తీసుకోండి. ఎందుకంటే మరలా మనము జొన్న పేల పిండి ఉంటుంది కదండి, అది మిక్స్ చేసుకోవడానికి కంఫర్ట్ ఉంటుంది. కొంచెం పెద్ద గిన్నెనే యూజ్ చేయండి. ఇలా 3 గ్లాసుల బెల్లం తీసుకొని అందులో మనము కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. 2.5 గ్లాసుల వరకు, 2.25 గ్లాసుల వరకు వాటర్ పడుతుందండి. వాటర్ వేసి ఇది బాగా కలుపుతూ ఉండాలండి. ఇది అనేది మంచిగా బాగా థిక్గా కొంచెం పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి. నేను వీడియోలో చూపిస్తానండి, క్లియర్గా చూడండి. ఇలా 3 గ్లాసుల వరకు బెల్లం తీసుకొని కొంచెం కొంచెంగా కలుపుతూ ఉండాలండి. బెల్లం కరిగేంత వరకు పెట్టాలండి. చూడండి, చూస్తున్నారు కదండి. వాటర్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసాను 3 గ్లాసెస్ ఆఫ్ బెల్లంకి. ఇప్పుడు 2 గ్లాసెస్ వేసాను. కొంచెంగా అంటే 2.25 వరకు రావచ్చండి వాటర్. పాకం మనకి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి. మనము బెల్లం వేసి వాటర్ యాడ్ చేశాక స్టవ్ ఆన్ చేయండి. స్టవ్ ఫస్ట్గా హై ఫ్లేమే పెట్టండి. హై ఫ్లేమ్ పెట్టి తిప్పుతూ ఉండండి. మీరు బాగా మరుగుతూ ఉండగా ఈ విధంగా బాగా మరిగేలా చేయండి. కలుపుతూనే ఉండండి అడుగంటకుండా. అలా పాకం వచ్చిందా లేదా అని టెస్ట్ చేస్తూ ఉండండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. కొంచెం మంట తగ్గించండి. స్టార్టింగ్లో హై పెట్టినా కొంచెం సేపు తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టండి. ఇందులో 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేయండి. ఇలాచీ పౌడరు నేను చక్కెర యాలకులు 2 కలిపి మిక్స్ చేశారండి, అందుకే కొంచెం వైట్గా కనిపిస్తుంది పౌడరు. అలా ఆ విధంగా వచ్చేంత వరకు మీరు మిక్స్ చేస్తూనే ఉండండి. పాకం ఆ విధంగా వచ్చేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండండి. 3 గ్లాసుల జొన్న పేలాలకి 3 గ్లాసుల వరకు మనం బెల్లం యూజ్ చేసాం. అండ్ 2.25 గ్లాస్ వరకు వాటర్ యూజ్ చేసామండి పాకంకి. తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడానికి ఒక గిన్నె తీసుకొని అందులో నెయ్యి యాడ్ చేసి, నెయ్యి వేడెక్కాక డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసుకోండి. నార్మల్ లడ్డూల కన్నా ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. డ్రై ఫ్రూట్స్ అనేటివి బాగా మంచి కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండండి. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయిస్తూనే ఉండండి డ్రై ఫ్రూట్స్. ఇంకో విషయం, ఇందులో ఎండు కొబ్బరి ఇంకా మీరు కావాలంటే కిస్మిస్ ఇంకా యాడ్ చేసుకోవచ్చండి, డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి. నేను ఇక్కడ ఓన్లీ బాదము, జీడిపప్పు మాత్రమే యూజ్ చేశానండి. కొంచెం లో ఫ్లేమ్ పెట్టి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి. చాలా టేస్టీ ఉంటాయండి ఈ లడ్డూలు, జొన్న పేల లడ్డూలు. ఇందులో నేను కొబ్బరి ఎంతవరకు యూజ్ చేశానంటే ఒక 2 to 3 గిన్నెల కొబ్బరి యూజ్ చేశానండి. ఎక్కువ కొబ్బరి యాడ్ చేస్తే అది కొంచెం పిండిలాగా ఉంటుందండి కదండి జొన్న పిండి. తినేటప్పుడు కొబ్బరి ఫ్లేవర్, ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం కొబ్బరి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. కొబ్బరి కంపల్సరీ వేసుకోండి, నా ఒపీనియన్ అయితే. ఓన్లీ డ్రై ఫ్రూట్స్ కన్నా కొబ్బరి పడితే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ లడ్డూకి. ఎందుకంటే కొంచెం పిండిగా ఉంటుంది కాబట్టి లడ్డు ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అండ్ తినడానికి కూడా బాగా రుచికరంగా ఉంటాయండి. స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి యాడ్ చేయండి మీరు. ఎందుకంటే వేడి పైన కొబ్బరి యాడ్ చేసినారనుకోండి వెంటనే మాడే అవకాశం ఉంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి అంతా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి తిప్పండి. కొంచెం కలర్ వస్తే సరిపోతుందండి కొబ్బరికి, కొంచెం లైట్గా వస్తే సరిపోతుంది కొబ్బరికి కలరు. ఇలా కొంచెంగా వస్తే సరిపోతుందండి కలరు. అట్లా అంతా మిక్స్ చేసుకున్నాక మీరు ఫ్లేమ్ పెట్టేసుకోండి. ఫ్లేమ్ పెట్టేసి కలిపేసేయండి. ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ పాకం పట్టాం కదండి, అది పక్కన పెట్టేసుకోండి. స్టవ్ దగ్గర నుంచి తీసేసి ఇక్కడ పెద్ద గిన్నెలో ఉండేది పేలపిండి అండి, మనం జొన్నలతో చేస్తాం కదండి ఆ పేలపిండి.
ముందు వీడియోలో చూపించాం చూడండి మనం జొన్న పేలాలు ఎలా తయారు చేసుకోవాలో ఆ పిండి అండి. ఇది మిల్లుకి వేసాక ఈ విధంగా వచ్చేసింది. మనం ఇక్కడ ఆల్రెడీ మనం పాకం పట్టుకున్న గిన్నెలో కొంచెం కొంచెంగా వేసుకొని అలా కలుపుతూ ఉండాలండి. గోరువెచ్చగా ఉండంగానే ఈ పని అంతా చేసేయండి, ప్రాసెస్ చేసేయండి. మరీ చల్లగా అయ్యేంత వరకు ఉంచొద్దండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఈ జొన్న పేల పిండి మాత్రం యాడ్ చేస్తూ కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మిక్స్ చేస్తూనే ఉండండి. పూర్తి చల్లగా అయిన తర్వాత చేస్తే లడ్డూలు సరిగా కట్టుకోవండి. సో ఇలా కొంచెం వేడిగా ఉండగానే మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండండి. అలాగే వన్ సైడే వన్ డైరెక్షన్లో అలా కలుపుతూ ఉండండి. కలుపుతూ ఉంటే దగ్గర పడుతుందండి పిండి. అలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండండి. ముఖ్యంగా ఈ జొన్నపేల లడ్డూలు తొలి ఏకాదశి పండుగ రోజు స్వామివారికి నైవేద్యంగా పెడతారండి. షుగర్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినేయచ్చు. మనం చక్కెర ఎక్కడ యూజ్ చేయలేదు, బెల్లమే ఎక్కువ యూజ్ చేసామండి. మొత్తం ప్రాసెస్లో అంతా బెల్లమే యూజ్ చేసాము. హెల్త్కి కూడా చాలా మంచిదండి. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్, కొబ్బరి అదన్నీ ఫ్రై చేసాం కదండి, అవన్నీ యాడ్ చేసుకోండి. ఇదే పిండిలో కొంచెం కలిసిన తర్వాత యాడ్ చేసుకోండి, స్టార్టింగే లేకుండా. చాలా బాగుంటాయండి డ్రై ఫ్రూట్స్, కొబ్బరి అన్నీ యాడ్ చేస్తే. కొందరు మ్యాక్సిమం ఇందులో డ్రై ఫ్రూట్స్, కొబ్బరి యాడ్ చేసుకోకుండా నార్మల్గా పిండి, బెల్లం పాకం మాత్రమే యూజ్ చేసుకుంటారండి. కానీ ఒక్కసారి ఇలా డ్రై ఫ్రూట్స్, కొబ్బరి యాడ్ చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటాయి. ఇంకో విషయము, ఇలా పాకంగా చేసుకునేవి కొంచెం స్టోరేజ్ తక్కువ ఉంటాయండి. ఓన్లీ పొడి బెల్లమే వేసుకొని కూడా చేస్తారండి, అవి కొంచెం స్టోరేజ్ ఎక్కువగా ఉంటాయి. ఈ విషయం గుర్తుంచుకోండి. మేము త్వరగా అయిపోతాయనేసి ఇలా పాకంగా చేసేసాము. కొంచెం కొంచెంగా నెయ్యి తీసుకొని అలా చిన్న చిన్న లడ్డూలు చేసుకోండి. చాలా బాగున్నాయండి లడ్డూలు. నెయ్యి తీసుకొని అలా మాకి 3 గ్లాసుల జొన్నలకి 3 గ్లాసుల బెల్లం యూజ్ చేసాం కదండి. 2.5 గ్లాసు వాటర్ యూజ్ చేసాం మనం పాకానికి. అంత కలిపి ఓవరాల్గా 35 లడ్డూస్ వచ్చినాయండి. 35 లడ్డూల వరకు వచ్చాయి మాకి. అంటే 3/4 కేజీ జొన్నలు తీసుకున్నామండి. 3/4 కేజీ జొన్నలకి 3/4 కేజీ బెల్లం పడిద్దండి. ఓకేనండి. కొంచెంగా డ్రై ఫ్రూట్స్, నెయ్యి, కొబ్బరి అన్నీ యాడ్ చేసుకోండి. ఈ తొలి ఏకాదశి పండగకి టేస్టీ జొన్నపేల లడ్డూలు రెడీ అండి. చాలా బాగున్నాయండి టేస్ట్. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ లడ్డూలు రోజు ఒకటి పిల్లలకి పెట్టినా, ఆడవాళ్ళు తిన్నా చాలా మంచిదండి, చాలా హెల్దీ. చూడండి, ఈజీగానే కట్టేస్తాయండి లడ్డూలు. కొంచెం వేడి ఉండగానే కట్టేసుకోండి లడ్డూలు. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఏం పెద్ద శ్రమ ఎక్కువ అవసరం లేదండి. చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చు ఈ లడ్డూలు. ఓకేనా అండి. ఇలా నెయ్యి కొంచెం కొంచెంగా రాసుకొని మీరు లడ్డూలు తయారు చేసుకోవచ్చు. మాకు వచ్చేసి 3/4 కేజీ జొన్నలకి 3/4 కేజీ బెల్లం యాడ్ చేసాము అండ్ 2.5 వాటర్ యాడ్ చేసాము పాకానికి. ఈ విధంగా వచ్చాయండి లడ్డూలు.